2023లో WHO రిపోర్ట్ చూసుకుంటే దాదాపు 10.8 మిలియన్కి టీబీ ఇన్ఫెక్ట్ అయిందంట. దానిలో 1.25 మిలియన్ పీపుల్ చనిపోయారంట ప్రపంచవ్యాప్తంగా. దానిలో 29% భారతదేశంలోనే. అంటే ఎక్కువ టీబీ డెత్స్ కానీ టీబీ ఇన్సిడెంట్స్ కానీ భారతదేశంలో ఉంది. కాబట్టి భారతదేశం టీబీ ముక్త భారత్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టి ఈ ఇయర్ ఎండ్ కల్లా దీన్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఐక్యరాజ్య సమితి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో గోల్ నెంబర్ 313 టీబీ గురించి చెప్తుంది. 2030 కల్లా టీబీని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలని. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 26% టీబీ బర్డన్ భారతదేశంలో ఉంది. దాదాపు 28 లక్షల కేసులు ఈరోజు కూడా భారతదేశంలో ఉన్నాయి. అందుకనే మన దేశం 2025 చివరాఖరికల్లా టీబీ ముక్త్ భారత్ అభియాన్ మీద ఫోకస్ పెడుతుందన్నమాట. ముఖ్యంగా ప్రపంచంలో 50% టీబీ కేసులు 5 దేశాల్లో ఉన్నాయి. ఇండియా, ఇండోనేషియా, చైనా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ అన్నమాట. మనం భారతదేశంలో కనుక చూస్తే 2015తో పోలిస్తే కనుక 2023 నాటికి 17.7% టీబీ కేసెస్ డిక్లైన్ అయినాయి. కానీ మనం చేయాల్సిన టీబీ విషయంలో ఇంకా చాలా ఉందన్నమాట. ఎందుకంటే టీబీని నివారించగలిగితే మనం హెల్త్ ఇండికేటర్స్లో ఒక మంచి అచీవ్మెంట్ చేసినట్టు లెక్క. కాబట్టి ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కన్నా కూడా మనం ఫాస్ట్గా రీచ్ అవుతాం. కాబట్టి 2025 ఎండ్ కల్లా కూడా టీబీ ముక్త భారత్ కోసం మనం ప్రయత్నాలు చేస్తాం. అక్కడక్కడ టీబీ కేసెస్ ఉన్నా దాన్ని కూడా భవిష్యత్తులో 2026, 2027లో కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాం.